ఎంబీబీఎస్ సీట్స్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి ఒక కామన్ డౌట్ ఉంటుంది. నీట్ రాకముందు సిస్టమ్ బెటరా? లేదా ఇప్పుడున్న నీట్ సిస్టమ్ బెటరా? అసలు ఇండియాలో మెడికల్ అడ్మిషన్స్ ఎలా చేంజ్ అయ్యాయి? స్టూడెంట్‌కి అడ్వాంటేజ్ ఏంటి? డిసడ్వాంటేజ్ ఏంటి? ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాం. బిఫోర్ నీట్. నీట్ అనేది 2016లో ఇంట్రొడ్యూస్ చేశారు. దానికి ముందు ఎలా ఉంది? 2016కి ముందు ఇండియాలో మెడికల్ అడ్మిషన్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉండేది. స్టేట్ గవర్నమెంట్ కి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ కి సపరేట్ ఎగ్జామ్, డీమ్డ్ యూనివర్సిటీకి సపరేట్ ఎగ్జామ్, ఎయిమ్స్ లాంటి ఇన్స్టిట్యూట్స్ కూడా ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండేది. అంటే ఒక్క స్టూడెంట్ ఎంబీబీఎస్ సీట్ కోసం 5, 10, ఈవెన్ 15 ఎగ్జామ్స్ కూడా రాయాల్సి వచ్చేది. ఇది స్టూడెంట్స్ కి మల్టిపుల్ ఛాన్సెస్ ఇచ్చిన అప్లికేషన్ ఫీజ్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, డిఫరెంట్ సిలబస్, డిఫరెంట్ ఎగ్జామ్ డేట్స్ ఇవన్నీ స్టూడెంట్స్ మీద ఫైనాన్షియల్ అండ్ మెంటల్ ప్రెషర్ క్రియేట్ చేసేవి. ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్స్ లో ట్రాన్స్పరెన్సీ గురించి కూడా చాలా డిస్కషన్స్ ఉండేవి. నీట్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 2016 నుంచి గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ఎగ్జామ్ కాన్సెప్ట్ తో నీట్ ని ఇంట్రడ్యూస్ చేసింది. ఐడియా సింపుల్, ఇండియాలో అడ్మిషన్ అన్ని ఒక్క సింగిల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా కండక్ట్ చేయాలి అని. బెనిఫిట్స్ ఏంటంటే వన్ కామన్ ఎగ్జామ్, మోస్ట్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ సిలబస్, మెరిట్ బేస్డ్ కౌన్సిలింగ్, అడ్మిషన్ ప్రాసెస్ మోర్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం. ఇప్పుడు గవర్నమెంట్, ప్రైవేట్, డీమ్డ్ మెడికల్ కాలేజెస్ లో అడ్మిషన్ కోసం మోస్ట్లీ నీట్ స్కోర్ కంపల్సరీ. కానీ నీట్ సిస్టమ్ కి కూడా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎంటైర్ ఫ్యూచర్ ఒక్క సింగిల్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. సెకండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఆర్ డిఫరెంట్ స్టేట్ బోర్డ్ సిలబస్ చదివే స్టూడెంట్స్ కి ఎన్సీఆర్టీ ప్యాటర్న్ కి అడ్జస్ట్ అవ్వడం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. థర్డ్ వచ్చేసి కోచింగ్ కల్చర్ చాలా పెరిగింది. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ లో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ రోల్ ఎక్కువగా అయిపోయాయి. కొన్ని స్టేట్స్ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని లేదా స్టేట్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మళ్ళీ అలౌ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇవి పాలసీ లెవెల్ డిస్కషన్స్ మాత్రమే. కరెంట్ అడ్మిషన్ ప్రాసెస్ లో మాత్రం నీటే అఫీషియల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి? మీరు ఎంబీబీఎస్ టార్గెట్ చేస్తున్నారు అంటే కరెంట్ సిస్టమ్ ని యాక్సెప్ట్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం బెటర్. ఫోకస్ మెయిన్లీ ఆన్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, డైలీ ప్రాక్టీస్ క్వశ్చన్స్, రెగ్యులర్ మాక్ టెస్ట్, ప్రీవియస్ ఇయర్ పేపర్ అనలైసిస్ చేయడం బెటర్. వీక్ టాపిక్స్ ని ఐడెంటిఫై చేసి ఇంప్రూవ్ చేసుకుంటూ కాన్స్టెంట్ ప్రిపరేషన్ మెయింటైన్ చేస్తే నీట్ లో మంచి స్కోర్ అచీవ్ చేయొచ్చు. ఫైనల్ గా చెప్పాలంటే ప్రీ నీట్ సిస్టమ్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. నీట్ సిస్టమ్ అడ్మిషన్ ప్రాసెస్ ని సింప్లిఫై చేసింది అండ్ కామన్ స్టాండర్డ్స్ క్రియేట్ చేసింది. ఫ్యూచర్ లో పాలసీస్ చేంజ్ అవ్వచ్చు లేదా అవ్వకపోవచ్చు, కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం నీట్ ఈస్ అ స్టాండర్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్. కాబట్టి స్మార్ట్ ప్రిపరేషన్, కాన్స్టెన్సీ అండ్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మీద ఫోకస్ చేయడం బెటర్. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్ యూ.